ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తంగా చూసుకుంటే సానుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మొదటి భాగంలో, మొదటి అర్ధంలో, వారం యొక్క ప్రథమార్ధంలో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే ఆర్థికపరమైన వెసులుబాటు అనేది ఈ వారంలో ఉంటుంది. ఖర్చులు ఉంటాయి, తప్పకుండా ఖర్చులు ఉంటాయి మేషరాశి వారికి. ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అవసరము. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మేషరాశి జాతకులకు ఈ వారం సాధారణంగానే ఎప్పటిలాగానే ఉంటుంది. విద్యార్థులైన మేషరాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. అలాగే మేషరాశికి సంబంధించిన జాతకుల యొక్క సంతానం విషయంలో సంతృప్తి అనేది ఉంటుంది వారికి. వారి విద్యా విషయంలోనే అనుకోండి, లేక వారి పురోగతి విషయంలోనే అనుకోండి, వారి ఉద్యోగం విషయంలోనే అనుకోండి, ఏ విధంగా చూసుకున్నా కూడా వారి సంతానం విషయంలో మేషరాశి జాతకులకు కొంతవరకు సంతృప్తి అనేది ఉంటుంది. ఇంతకు ముందుగానే చెప్పినట్టు ఆర్థిక ప్రణాళిక అనేది అవసరము. పెద్దల సలహా, అనుభవజ్ఞుల సలహా తప్పకుండా పాటించండి. అలాగే విద్యార్థులు చక్కగా చదువుతారు. విద్యార్థులు వ్యాపారంలో ఉన్నవారికి కొంచెం, వృత్తి ఉద్యోగంలో ఉన్నవారి కంటే కూడా వ్యాపారంలో ఉన్నవారికి కొంచెం తక్కువ సత్ఫలితాలు అనేవి ఉంటాయి ఈ వారంలో. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. ముందు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు. వాటి నుండి బయటపడవచ్చును మేషరాశి జాతకులు. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో మేషరాశి జాతకులకు సాధారణంగా ఉంటుంది. కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్పవచ్చును. ఈ వారము వారు కులదేవత ఆరాధన చేయటం సూచించటమైనది. అలాగే అష్టలక్ష్మీ స్తోత్రం ప్రతినిత్యం పఠించటం వీరికి మేలును కలగచేస్తుంది.